హలో ఫ్రెండ్స్, ఇది లిడ్డర్ రివర్ పహల్గామ్. వాటర్ చల్లగా ఉన్నాయి. ఈ రివర్ లో ఫిష్ పడుతున్నారు. సో ఆ ఫిష్ తీసుకున్నాం మేము. ఈ ఫిష్ ఇది ఈ రివర్ లోనే దొరుకుతుందంట. ఏం ఫిష్ అనేది పేరు తెలియదు కానీ ఫిష్ అయితే తీసుకున్నాం, లైవ్ ఫిష్. సో యాక్చువల్లీ ఈ రివర్ లో ఫిష్ పట్టకూడదంట, కానీ ఎవరో లోకల్స్ పడుతుంటే మేము ఫిష్ తీసుకోవడం జరిగింది. మొత్తం 8 ఫిషెస్ ఉన్నాయి. 800 రూపీస్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత చిన్న దాబా దగ్గర వండిపించడం జరుగుతుంది. దాబా అతను సో ఇతన్ని పిలిపించి, బ్లాక్ లో ఉన్నది దాబా, చిన్న దాబా. సో అతను పిలిపించి అడిగాము చేస్తారా అనేసి. చేస్తానని చెప్పారు. कितने में लाए सर ये? कितना डाल से लगा सकते बोलो आप? तकरीबन 1.5 किलो है ये कि 2 किलो? वेट नहीं किया? वेट नहीं किया, तकरीबन 1.5 किलो था। तकरीबन 1000 रुपया। कितने में दिया सर? 800 सस्ता लिया। हमको पता है, देखो ये तो ये है ना, ये इस तरीके का, ये तो बहुत बढ़िया टेस्ट है इसकी, बहुत बढ़िया टेस्ट है। जो होता है ना, जो बांधते हैं ना उधर उसको वो डालते हैं फल, इसका टेस्ट ऐसा नहीं जो ऐसा, ये तो खुद ऊपर, ये तो खुला है। वही उन्होंने 1000 रुपये बोला है। हम सस्ता दिया सर, सस्ता दिया, जो हमको पता है ना सर। సో ఇదేనండి లిడ్డర్ రివర్. బాగుంది. ఈవినింగ్ టైమ్స్ చల్లగా. పహల్గామ్ హోటల్స్ ఎదురుగానే ఉంటుంది. కొద్దిసేపు ఇక్కడ టైం పాస్ చేయొచ్చు మనం. బ్యూటిఫుల్ ప్లేస్. సన్సెట్ చూస్తున్నారు కదా, ఇవన్నీ హోటల్స్. ఎంజాయ్ చేయొచ్చు కొద్దిసేపు. ఇదే అండి చిన్న దాబా. ఈ దాబా అతనికి ఫోన్ చేసి పిలిపించాం ఫిష్ వండమండానికి. సో ఇతను అన్ని మనకి చైర్లు అరేంజ్ చేసి మనకి మర్యాద చేస్తుందండి. ఇతనే యాక్చువల్లీ ఫిష్ తీసుకోమని చెప్పింది. ఈ హోటల్స్లో ఇదే ఫిష్ మనం ఆర్డర్ ఇస్తే అట్లీస్ట్ 4000-5000 రూపీస్ ఖర్చు అవుతుంది. అందుకనేసి యాక్చువల్లీ ఇది అన్ఫార్చునేట్. అక్కడ వాళ్ళు చేపలు పట్టడం, మేము వాళ్ళకి బేరం ఆడడం, వాళ్ళు ఇవ్వడం, ఇతను వచ్చి మాకు వంట చేసి పెట్టడం. గ్రేట్. అసలు ఇది ఒక ఎక్స్పీరియన్స్. బాగుంది. ఫిష్ లైక్ ఇక్కడ కొరమేన్ లాగా లాంటివి అనుకోండి, ఎందుకంటే పైన పులుసు అదంతా లేదు. నీట్గా కొరమేన్ లాంటి ఫిష్ లాగానే ఉంది ఇది కూడా. अंदर पूरा साफ है तो पानी तो बहुत ठंडा था, बहुत ठंडा। ये शॉप कब ओपन करता आप? केस होगा ज़्यादा, केस भी होता है। केस भी होता है, केस भी होता है। अलबत्ता जिसके पास परमिशन होती है ऑनलाइन परमिशन ला सकता है वो, तो उसका भी थोड़ा बहुत मतलब वो ज़्यादा से ज़्यादा आधा किलो तक मार सकते हैं, उससे ज़्यादा नहीं। उसका 12-13 रुपया वो देना पड़ता है ऑनलाइन। लेकिन ये बहुत टेस्टी है, बहुत ज़्यादा। श्रीनगर आपका घर किधर है? यहाँ से वो सारा सुतरावल में याला आपका कौन सा होटल है? रॉयल का చేపలు పహల్గామ్లో చేపలు కొన్నాం, వంట చేపిస్తాం.
చేపలు 800 అసలు చాలా నీట్గా లోపల అసలు నీట్గా క్లీన్ చేశాడు ఇంకా కొంచెం క్లీన్ तासुबा क्या करछौ भान्यार डियर पना खुदा समुद्र शुभ ऐसा बड़ा रे हम बड़ा में कर सकते हैं। नहीं ऐसे ऐसे हो जाएंगे। बड़े में मजा नहीं आएगा। खैर पूरा नहीं होता। तासुबा मिले त मुझे तो नियर खुदा सब पता करे वो फोन पना आयो पता करे फोन पे नमस्कार पते परास पे करे फोन नो फोन करे दो ना उस क्या माने पता पे तो यार तो मिले त मुझे और की हो हैं अभी सामान की थोड़ा प्यार सांस भी नहीं सुना ये तक मैं लाख पे जो गाड़ वाड़ा है हो गया कालो भी ఇది వేడి కుంపటి. ప్రతి మనిషి దగ్గర ఈ వేడి కుంపటి ఉంటుంది. ఎందుకంటే చలికి లోపల స్వెటర్ వేసుకుందాం లోపల పెట్టుకొని ఉంటుంది. తలకాయ పడేసేవాడైతే అట్లా అప్పుడే डीप फ्राई कर रहे हैं हाँ डीप फ्राई పసుపు కారం సాల్ట్ गरम मसाला आपने नियम का हवा ఫైనల్ గా మనం కాశ్మీర్లో చేపలు వండిస్తున్నాం. ఎక్కడైనా బతకగలగాలి. తెలుగుడు సత్తా అది. తెలుగుడు ఎక్కడైనా బతికేస్తుంటండి. ఏదో ఒకటి ఎక్కడో చోట ఏదో ఒకటి కొనేసి ఇట్లా ఫ్రెండ్షిప్ చేసుకొని వంట వండించుకొని వంట తినేస్తారు. ఇట్లని టేస్ట్ రాలేదనుకున్నా అన్ని రోజులు. వారం రోజులు నోట్ సప్పబడిపోయింది. మంచిగా ఉప్పు కారం వేసి దంచి మంచి ఫ్రెష్ ఆయిల్ తోటి చేస్తున్నాడు. బాగుంది. చూద్దాం ఇదంతా అయిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్తాం. బాధపడద్దు మళ్ళీ వాళ్ళు ఒక పక్కన మంచి ఫ్రెష్ చాయ్ పెట్టమని చెప్పాం. సో చాయ్ కూడా స్టార్ట్ చేశాడు. ఫిష్తో పాటు ఈ చాయ్ కూడా మనం తాగి ఎంజాయ్ చేద్దాం.
ఫిష్ రెడీ. దాని ఫిష్ సెల్ అయితే ఇవి మొత్తం తీసుకున్నావా? ఇది దిష్టి కట్టుకుంటారంట. దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మరి అడగండి మరి దానికి. 50 రూపాయలు. నేను కొద్దిగా దిష్టికి వేలాడి తీసుకుంటారంట. ఏఎస్ రిసార్ట్ ఎదురుగా ఉన్న పంజాబీ దావా దగ్గర మేము ఫిష్ చేపిస్తున్నాం. టేస్ట్ అయితే సూపర్. कोरियर भी करते हैं हैदराबाद, कोरियर भी करते हैं तेलंगाना।